సో చాలా భయంగా అమెరికా ఎందుకు పంపించామా, అమెరికాలో మా పిల్లలు ఎలా ఉన్నారు ఏందో ఒక టెన్షన్. ఎప్పుడు అంటే మీకు ఎర్లీ 90స్లో హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని చూసి ఊర్లో పేరెంట్స్ టెన్షన్ పడుతుండే. ఎందుకంటే ఇక్కడ మత కలహాలు అవి ఎక్కువ ఉండేవి కదా ఎర్లీ 90స్లో. అప్పుడు ఎలా ఉన్నారు హైదరాబాద్లో టెన్షన్ ఉండేది. సేమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ ఇప్పుడు అమెరికా విషయంలో పర్టికులర్ తెలుగు కమ్యూనిటీకి ఉంది. సో అంత టెన్షన్ ఎందుకు ఉంది, ఎలా ఉంది అసలు అమెరికా ఇప్పుడు? ఒక్కటి, ఎవరు కూడా ఫిజికల్ డేంజర్ ఎవరు లేరండి. ఫిజికల్ డేంజర్ ఎవరు లేరు. అలా అసలు మీరు అపోహ చెందాల్సిన అవసరం లేదు. అంటే ఇక సరే, ఇప్పుడు కార్లో డ్రైవ్ చేస్తా అంటే యాక్సిడెంట్ అయ్యి పోయే ఎట్లా ఉంటుంది. ఇప్పుడున్న హైదరాబాద్ లేరా, ఎక్కడైనా ఉంటుంది. అంతేకాని వీళ్ళకు ఫిజికల్ డేంజర్ అన్నది ఎవరితోటి లేదు, అది మాత్రం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ చేస్తాను ఇదిగో పులి అని వాళ్ళు బాగానే అంటారు. ఇందులో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. అసలు అయితే మన ఏరోప్లేన్లో తీసుకొచ్చి డిపోర్ట్ చేసిన వాళ్ళ ఎవరు కూడా లేరు అందులో. నాకు తెలిసినట్టు నేనైతే ఎవరు చూడలేదు అక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో ఉన్న డిపోర్టేషన్ వాళ్ళు ఆల్రెడీ జైళ్ళలో ములుగుతున్నారు.